ఈ బీజేపీ యాంటీ బీజేపీ ఆర్ యాంటీ హిందుత్వం మీద కూర్చుంటాడు, డిబేట్ కూర్చుంటాడు, అందరు మొహాన ఉంచిపించుకొని వస్తాడు. నేను ఛాలెంజ్ చేస్తా, తమిళనాడులో గనక నడిగర్ సంఘంలో వీళ్ళు గనక ప్రకాష్ రాజ్ గనక ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే బట్టలు దించి తరిమేసేటోళ్ళు, తరుముతారు నడిగర్ సంఘం వాళ్ళు. అంటే అక్కడ మతాలకు కులాలకు అతీతంగా ఫిలిం ఇండస్ట్రీ నడవాలి. నీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వాట్ హ్యాపెండ్? పవర్ పోతే చీకటి కింది. రైట్ అటే చూడు. సాగర్ గారు చెప్పండి, వినపడుతుందా? సార్ ఇక్కడ కొద్దిగా పవర్ డిస్టర్బ్ అయింది, నేను లైన్ లోనే ఉంటాను. చెప్పండి మీరు మాట్లాడండి, వినపడుతుంది. నేనేమంటానంటే నడిగర్ సంఘానికి సంబంధించి మాట్లాడగలిగే కెపాసిటీ, దమ్ము ధైర్యం ప్రకాష్ రాజుకు ఉందా? మాట్లాడి చూడమని చెప్పండి. చెప్పు తీసుకొని కొడతారు, చెప్పుతో కొడతారు. అదే కర్ణాటకలో ఈయన కర్ణాటకకు కన్నడిగులకు గనక వ్యతిరేకంగా రాష్ట్రానికి గనక మతానికి గనక లేదా ప్రాంతానికి గనక కులానికి గనక మాట్లాడి చూడమని చెప్పండి, చెప్పు ఎత్తుకొని కొడతారు కర్ణాటకలో. కేరళలో వెళ్ళి మాట్లాడమని చెప్పండి, చూద్దాం. మాట్లాడలేడు. కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యవహారాల్లో, హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడేటప్పుడు నేనేమంటానంటే ఇతను మాట్లాడాడు, బానే ఉంది. మరి మా అసోసియేషన్ ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది మా అసోసియేషన్? మా అసోసియేషనే కదా రియాక్ట్ అయింది. మంచు విష్ణు అధ్యక్షుడే స్వయంగా రియాక్ట్ అయినాడు, ఇది కరెక్ట్ కాదు అని. రియాక్ట్ అయితే ఆయన్ని కూడా కిండల్ చేసినాడు, శివయ్య అని పిలుస్తూ కిండల్ చేసినాడు ప్రకాష్ రాజ్ గారు. కాదు సార్, నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఇష్యూ అడిపోతే మళ్ళీ అసలు ఇష్యూ పోతుంది. నేను చెప్తాను సార్, మీ పాయింట్ నాకు అర్థం. నా పాయింట్ ఉంటాను నేను, నా పాయింట్ డిబేట్ అవ్వను. నేనేమంటానంటే ఒక సినీ నటుడు కదా ఆయనేమి పొలిటీషియన్ కాదు కదా. నేనే చెప్పే మాట, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. కాంగ్రెస్ బీజేపీ సిపిఎం పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఆయన. ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. మిగతా టాలీవుడ్, ఒక్క టాలీవుడ్ దొరికిందా? నువ్వు తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో పోయి మాట్లాడాలంటే, ఢిల్లీలో పోయి మాట్లాడితే ఏం చేస్తారు? నీ బతికేమవుతుంది? నువ్వు ఆలోచించావా? ఒక్క మంచు విష్ణు అనే వ్యక్తి మాట్లాడితే, మంచు విష్ణు మీద ఏం మాట్లాడాడంటే ఆయన శివయ్య అన్నాడు. ఆ క్యారెక్టర్ పేరు, ఆయన చేస్తున్న పేరు కన్నప్ప. శివయ్య క్యారెక్టర్, మంచు విష్ణు పోషిస్తున్న క్యారెక్టర్ పేరు కన్నప్ప. నువ్వు కన్నప్ప అని పిలవరా వెధవా? అంతే తప్ప పిలవాల్సిన అవసరం ఏంటండి? నువ్వు పిలవాలనుకున్నావు, ఆ క్యారెక్టర్ పేరు పిలుచుకో, తప్పులేదు. కానీ శివయ్య అని ఎందుకు పిలిచావు? అంటే హిందూ దేవుళ్ళ వెటకారమా నీకు? హిందూ